యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, 42 రాజుల చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు యూదా ఇశ్రాయేలీల 31వ రాజైన, అలాగే ఇశ్రాయేలీల 8వ రాజు అయిన అహజ్యా రాజు గురించి మనం వివరంగా తెలుసుకుందాం. మొదటిగా అహజ్యా వివరాలు. రెండవది అహజ్యా రాజు పరిపాలన. మూడవది అహజ్యా రాజు వ్యాపారం. నాలుగవది అహజ్యా రాజు దెయ్యాన్ని ఆశ్రయించటం. ఈ 4 విషయాల గురించి క్లుప్తంగా మనం ధ్యానించి తెలుసుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిది అహజ్యా వివరాలు. యూదా రాజుల్లో అహజ్యా అనే పేరు గలవారు ఇద్దరున్నారు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాల్లో చూడగలం. అలాగే యూదాకి 6వ రాజైన అహజ్యా యెహోరాము అతల్య కుమారుడు. ఇతనికి 2వ దినవృత్తాంత గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం ప్రకారం యెహోయాహాజు అనే పేరు ఉంది. యూదా ప్రజల 9వ రాజు 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనంలో ఆమజ్యా, ఈతాను, యోవాషు, యెహోయోదాను కుమారుడు. మరో విషయం ఏమంటే 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనంలో అహజ్యాగా 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో అమజ్యాగా చెప్పబడినాడు. ఇశ్రాయేలు రాజుగా అహజ్యాను చూడగలం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 40వ వచనం ప్రకారం ఇశ్రాయేలీల రాజైన అహాబు యెజబేలు కుమారుడు అహజ్యా. ప్రథముడిగా 2వ కుమారుడు యెహోరాము. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అహజ్యాకి 71 సహోదరులు ఉన్నారు. వీరిలో అహజ్యా యెహోరాములు మాత్రమే రాజులైనట్లు చూడగలం. ఇశ్రాయేలు రాజైన అహజ్యాకి కుటుంబం ఉంది కానీ 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంను గమనించినప్పుడు కుమారుడు లేడు. మనం రెండవది చూసినట్లయితే పరిపాలన. 42 మంది రాజుల చరిత్రలో 2 ఏళ్ళు పరిపాలన చేసిన వారు 5 ఉన్నారు. యూదా చరిత్రలో ఆమోను గాగా, ఇశ్రాయేలు చరిత్రలో అహజ్యా, నాదాబు, ఏలా, పెకహు. ఇశ్రాయేలీల రాజైన అహజ్యా పరిపాలన గురించి మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 51వ వచనం నుండి 53వ వచనం వరకు వివరాలున్నాయి. ఇలా సోమ్రోనులో ఇశ్రాయేలీలను 2 సంవత్సరాలు పరిపాలించాడు. పరిపాలన అయితే అచ్చం తన తండ్రిలాగే జరిగించాడు. ప్రజల క్షేమాన్ని పట్టించుకోలేదు కానీ తన తండ్రిని అనుసరించి యెహోషాపాతుతో స్నేహం చేసి అపజయంనకు గురి అయ్యాడు. మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో అపోస్తుడైన పౌలు చెప్పినట్లు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునట్లు అహజ్యా యెహోషాపాతు స్నేహం ఎలా ఉన్నదనగా 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనంలో చెప్పబడినట్లు యెహోషాపాతు ఎక్కువ దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేశాడు. దీని పర్యవసానం గురించి సొలొమోను రాజు ప్రసంగి 9వ అధ్యాయం 18వ వచనంలో ఇలా చెప్పాడు: ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. ఈ రీతిగానే అహజ్యా కాలయాపన జరిగినది. ఇట్టి స్థితిలో ప్రజలకు ఆర్థిక ఆధ్యాత్మిక ప్రయోజనాలేమీ కలగలేదు. 42 మంది రాజుల చరిత్రలో ఇలా 2 ఏళ్ళు పరిపాలించిన వారందరూ దుష్టులుగానే ప్రవర్తించారు. మూడవది వ్యాపారం. ప్రభుత్వ నాయకుడికి వ్యాపారంతో పని ఏమిటి? ఇతనికి ఆస్తి పిచ్చి పట్టింది. అపోస్తుడైన పౌలు మొదటి తిమోతికి 6వ అధ్యాయం 10వ వచనంలో ఇలా చెప్పాడు: ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ముందుగానే తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చిన ఆస్తి ఎంతో ఉంది. కానీ ఈ అహజ్యాకి అంతటితో తృప్తి లేదు, ఇంకా కావాలి. ఈ కారణం చేత ఇంకా మరణమునకే పాతుడవుచున్నాడు గనుక దుష్టులతో సావాసం చేశాడు, ఆపదలకు గురి అయ్యాడు. ఇశ్రాయేలు రాజుగా ఇతడు చేయవలసిన పని ఏమిటి? పరిపాలన సాంఘికంగా ఆర్థికంగా ఎదుగుదల చెందాలి. వీటిని సాధించాలి అంటే ఆధ్యాత్మిక పురోగతి ఉండాలి. కానీ అహజ్యా చేస్తున్న పని ఏమిటి? అపోస్తుడైన పౌలు ఇట్టి వారి గురించి ఎలా హెచ్చరించాడు? 2వ తిమోతి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో సైనికుడెవడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాణ్ణి సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. దేవుని బిడ్డలు ఆధ్యాత్మిక సైనికులు అనే మాటలు మర్చిపోకూడదు. వీరు ఆధ్యాత్మిక విప్లవకారులుగా ఉండాలి కానీ అవినీతి పరులుగా కాదు. అహజ్యా రాజు ఏ విధంగా దుష్టులతో ఒడంబడిక చేస్తున్నాడో గమనించండి. ఇతనికి వెండి బంగారం కావాలి. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 48వ వచనం నుండి 49వ వచనంలో చూచినప్పుడు ఓపీరు బంగారం కొరకు ఆశించి తర్షీషుకి ఓడలు కట్టించాడు. ఇతని ప్రణాళికను దేవుడు ఎలా అంగీకరించి కొనసాగనీయగలడు? 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 36వ వచనం నుండి 37వ వచనంలో దేవుడు ఓడలను బద్దలు చేశాడు.
తద్వారా అహజ్యా ఇలా బలహీనమై దిగులుపడి మంచం పట్టాడు. దేవుడు బుద్ధిహీనులను క్షమించగలడు కానీ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఎలా క్షమించగలడు? నేటి దినాల్లో కూడా అనేక సంఘాలలో ఇట్టి అహజ్యా లాంటి దైవజనులే ఉన్నారు. వీరు డబ్బు ఆశించి వ్యాపార లావాదేవీలలో ఇరుక్కుపోయి బయటకు రాలేకున్నారు. గతంలో లోకంలో నుండి ప్రత్యేకించబడి బయటకు వచ్చి తిరిగి లోక పద్ధతులను అనుసరించడం ఎంతో విడ్డూరం. ఇలా సమస్యలను సముద్రమంత పెద్దదిగా చేసుకుంటున్నారు. తద్వారా సాతానుకు బానిసలై బయటికి రాలేక అనేక తిప్పలు పడుతున్నారు. అహజ్యా అట్టి వలలో చిక్కుకొని భ్రష్టుడై దేవుని ఉగ్రతకు గురి అయ్యాడు. ఇతని నాశనం విలాపవాక్యం 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడినట్లు సముద్రమంత గొప్పది. మనం 4వది చూసినట్లయితే దెయ్యమే ఆశ్రయం. ఈ అహజ్యా దావీదు కీర్తనలను ధ్యానించలేదేమో అని అనిపిస్తుంది. దావీదు రాజు తన కీర్తనలో దేవుడు కోటగా, ఆశ్రయంగా, ఖేడముగా ఎన్నో సందర్భాల్లో వివరించాడు. గతంలో ఇశ్రాయేలీలో మొదటి రాజైన సౌలు దురాత్మకు వశమై దెయ్యముల యొద్ద విచారణకు వెళ్ళాడు. ఈ అహజ్యకి కూడా అదే పిచ్చి పట్టింది. వ్యాధి బాధల్లో దెయ్యమునే ఆశ్రయిస్తాడు. దెయ్యము వట్టిదని, బయలుదేవత శక్తి వట్టిదని దైవజనుడైన ఏలియా అహాబు కాలంలో సవాలుగా నిరూపించాడు. ఆ సందర్భంలో బయలు తరపున 400 మందికి పైగా, అనగా 400 మంది 450 మంది ప్రవక్తలు నిలిచి ఉండగా దేవుని ప్రవక్త అయిన ఏలియా ఇలా అన్నాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు చూడగలిగినట్లయితే, యెహోవా కొరకు మహా రోషం గలవాడనైన నేను ఒకడను మాత్రమే మిగిలి ఉన్నాను అంటూ బయలు సోమ్రేను దేవతలు శూన్యమని నిరూపించాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఇలా చెప్పాడు, నీ దేవుడనగు నేను రోషం గలవాడను. ఈ బలమును బట్టి అపోస్తుడైన పౌలు దేవుని బిడ్డల గురించి మాట్లాడుచు మొదటి కొరింథీయులకు 16వ అధ్యాయం 13వ వచనంలో పౌరుషం గలవారమై ఉండాలి అని హెచ్చరించాడు. ఇట్టి మాటలను బట్టి ఇశ్రాయేలు రాజుగా అహజ్యా ఎలా ఉండాలి? బబులోను రాజైన నెబుకద్నెజరు చెప్పినట్లు నీవు కాక మరెవరూ జీవం గలవారు కాదు అని చెప్పాలి. అసహ్యమైన పనులే చేస్తూ శక్తిహీనమైన దేవతలనే మొక్కుచున్నాడు. ఈ నేపథ్యంలో దేవుడు చూస్తూ చూస్తూ ఎలా సహించగలడు? అహజ్యా దేవుని శాపమునకు గురికాక తప్పలేదు. కనుక 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో సోమ్రేనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందికి పడి రోగి అయ్యాడు. దేవుని బిడ్డలకు ఈ మేడగది ఎంతో అద్భుతమైన అనుభవం ఇచ్చింది. పాత క్రొత్త నిబంధనలను ధ్యానించినప్పుడు ఈ సంగతులను గ్రహించగలం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు ఐతూకుకు కలిగిన అద్భుతమైన స్వస్థత చూడగలం. అహజ్యా మేడగది కిటికీలో నుండి పడి కోలుకోలేని స్థితిలో ఉన్నాడు. సమస్యకి నిజ పరిష్కారం వెతకడు కానీ ఇతనిలో దెయ్యపు ఆత్మ ఉంది గనుక దెయ్యాన్ని ఆశ్రయించాడు. కనుక ఎక్రోను దేవతయగు బయల్జేబు నొద్దకు దూతలను పంపించాడు. ఈ అహజ్యా వ్యాధి దేవుని దగ్గర గొప్పదేమి కాదు కానీ దేవుని దగ్గరకు వస్తే, ఆశ్రయ ఇస్తే తప్పక ఒక క్షణంలో వ్యాధి నయం కాగలదు. కానీ ఈ అహజ్యాకి నిజ దేవుని దగ్గరకు వచ్చుటకు ఇష్టపడడు. అయినప్పటికీ దేవుడు ఈ రాజుకు కొంత సమయాన్ని ఇచ్చాడు కానీ సద్వినియోగపరచుకొనక తిరుగుబాటు చేశాడు. ఈ నేపథ్యంలో 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో అహజ్యా ఇక ఎలాంటి మరణం పొందబోచున్నాడో ముందుగానే ఏలియా ప్రవక్త చక్కగా వివరించి చెప్పాడు. అయినప్పటికీ 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారం దెయ్యాన్ని ఆశ్రయించి దెయ్యమును వెతుకుచూనే దెయ్యముల స్థలమైన పాతాళమునకు మార్గమును సిద్ధపరచుకున్నాడు. దెయ్యం మనిషిని బ్రతికించగలదా? లూకా సువార్త 11వ అధ్యాయం 15వ వచనంలో యేసు స్వస్థతలు చూచి లోకం ఏమన్నది అంటే, వీడు దెయ్యముల అధిపతి అయిన బయల్జేబులు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. దెయ్యమును దగ్గరకు తీసుకుంటుంది గాని వెళ్ళగొట్టగలదా? ఈ బోధను నమ్మే అహజ్యా మరణమునకు పాతుడై చనిపోయాడు. దెయ్యం ఇతన్ని భక్షించింది. ఈ పురుగు జీవితాంతం తింటూనే ఉంటుంది. సాతానును ఆశ్రయించే వారిని చూచి దేవుని వాక్యం ఇలా హెచ్చరిస్తుంది. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 27వ వచనం, 4వ స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నది. ఇట్టి వారిలో అహజ్యా ఒకడు. ఇట్టి పట్టిలో దేవుని సంఘం ఉండకూడదని మా ప్రార్థన. యేసే మార్గము, సత్యము, జీవము. ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీరందరూ రక్షింపబడుదురు. ఆమేన్.